చందమామ కథ. కలిమిలేములు. అనగనగా అవధాని అనే ఒక పేదవాడు ఉండేవాడు. అవధాని గొప్ప ఈశ్వర భక్తుడు, తృప్తి కలవాడు. ఆయన భార్య సావిత్రమ్మ ఉత్తమ ఇల్లాలు. వారికి 3 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. ఆయన పేదతనానికి తోడు అంధత్వం కూడా ప్రాప్తించింది. పాపం ఈ పెద్ద సంసారాన్ని పోషించడం కోసం ఆయన ఊరి చివరుండే శివాలయానికి వెళ్లి అక్కడ తన చింకి అంగవస్త్రం పరుచుకుని కూర్చుండేవాడు. ఆలయానికి వచ్చిపోయే భక్తులు తమకు తోచింది ఉప్పో, పప్పో, కాయో, పండో, బియ్యమో, రొక్కమో వేసి పోతూ ఉండేవారు. అంధుడైన అవధానిని రోజు ఉదయం భార్యో పిల్లలో గుడి దగ్గర దిగబెట్టి సాయంకాలం మళ్లీ ఇంటికి తీసుకుపోయేవారు. అవధాని కుటుంబం నెలకు ₹1 అద్దె చెల్లిస్తూ పానకాలు అనే వ్యాపారికి చెందిన చిన్న ఇంటిలో ఉండేవారు. పానకాలు చండశాసనుడు. నెల తిరిగేసరికల్లా అద్దె చేతిలో పడకపోతే అవధానిని అష్ట కష్టాలు పెట్టేవాడు. ఒక రోజున దీపాల వేళైనప్పటికీ అవధాని కోసం ఇంటి దగ్గర నుంచి ఎవరూ రాలేదు. ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు. కొంతసేపటికి ఆయన భార్య వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వచ్చింది. ఏమిటి సంగతి అని ఆత్రంతో అడిగాడు అవధాని. ఇంకేముంది, మన పానకాలు గారు అద్దె కోసమని వాళ్ల సుబ్బణ్ణి మన ఇంటికి పంపించాడు. వాడు దయాదాక్షిణ్యము లేకుండా సామాన్లన్నీ వీధిలోకి విసిరేశాడు. నన్ను బిడ్డలను మెడబెట్టి గెంటి వేశాడు అంటూ చెప్పసాగింది. అవధాని ఇదంతా విని చేసేదేముంది, ఇద్దరూ కలిసి మళ్లీ ఏడుస్తున్నారు. అవధాని భార్యతో సహా ఇంటికి పోయి ఆ ఇంటి ఎదురుగా వీధిలో ఒక చెట్టు కింద పిల్లల్ని పెట్టుకుని కూర్చున్నాడు. ఆ సమయంలో ఆకాశ మార్గాన విమానంలో పార్వతీ పరమేశ్వర్లు వెళ్తున్నారు. సావిత్రమ్మ ఏడుపు పార్వతీదేవికి వినిపించింది. నాథ, మన భక్తులు ఎలా దుఃఖిస్తున్నారో కనపడ్డం లేదా? వారి రోదన వినలేకున్నాను. ఆ అవధానిని రేపటికి 1 లక్షాధికారిగా చెయ్యండి అని వేడుకున్నది. అందుకు పరమేశ్వరుడు, దేవి, ఆ అవధాని తాను చేసుకున్న కర్మను అనుభవిస్తున్నాడు. త్వరలోనే అతడి కష్టాలు గట్టెక్కి అదృష్ట దినాలు వస్తాయి అని బదులు చెప్పాడు. ఏమైనా సరే ఆ అదృష్టం ఇప్పుడే ప్రసాదించవలసింది అని పార్వతీదేవి పట్టుబట్టింది. కాదనలేక సరే అన్నాడు పరమేశ్వరుడు. పానకాలకు రోజు గుడికి వెళ్లడం అలవాటు. అవధాని ఇంటి దగ్గరకు వచ్చిన సమయంలో పానకాలు గుళ్ళోనే ఉన్నాడు. ఎంతకు పూజారి రాలేదు. కాని గుడిలో చిత్రం ఒకటి జరిగింది. ఈశ్వర విగ్రహం గణపతి విగ్రహాన్ని పిలిచి, రోజు మన గుడికి వచ్చే అంధుడైన అవధానిని రేపు 1 లక్షాధికారిగా చేయాలి అన్నది. దానికేముంది, అలాగే చేస్తా అన్నాడు గణపతి. ఈ మాటలన్నీ ప్రతి అక్షరము పానకాలు చెవుల్లో గింగురుమన్నాయి. అతడు అక్కడ ఉండే విభూతి కొంచెం తీసి పెట్టుకుని గబగబా ఇంటికి చేరుకున్నాడు. చీకటి పడిన తర్వాత స్వయంగా ఒక దీపాన్ని చేత పట్టుకుని చెట్టు కిందకి వెళ్లి అవధానిని పలకరించి నమస్కరించాడు. స్వామి, మా సుబ్బడు అద్దె కోసమని మిమ్మల్ని నిర్బంధించాడని నాకిప్పుడే తెలిసింది. దుర్మార్గుడు, పూర్తిగా మర్యాద తెలియదు. తండ్రి లాంటి వారు మిమ్మల్ని బాధ పెట్టడం ఇవాళ ఎంత అపచారం జరిగింది. ఆ తప్పు నా తప్పుగా భావించి అద్దె సంగతి మీరు మర్చిపోండి. పొరపాటు మన్నించండి. ఇష్టం వచ్చినంత కాలం మా ఇంట్లోనే ఉండండి. మీకు అభ్యంతరం ఏమిటి అంటూ సామానంతా ఇంట్లోకి చేరవేసి అవధాని కుటుంబాన్ని మళ్లీ ఇంట్లోకి ప్రవేశపెట్టాడు. పైగా ఒక ₹10 అవధాని చేతిలో పెట్టి ఆశీర్వదించమన్నాడు. ఆగర్భ దరిద్రుడు అయినప్పటికీ అవధాని ఆ డబ్బుకి ఆశపడలేదు. అప్పుడు వ్యాపారి ₹100 ఇచ్చి, స్వామి, ఈ సొమ్ము మీరు తీసుకోవాలి. మీ దీవెనే మాకు కావాల్సింది అని వేడుకున్నాడు. అవధాని ససేమిరా వద్దనేశాడు. అప్పుడు పానకాలు, అంత సందేహమైతే మీరు నా సొమ్ము ఉత్తపుణ్యానికి పుచ్చుకోవద్దు. రేపటి రోజున గుడి దగ్గర మీ అంగవస్త్రంలో ఏమి పడితే అది మాత్రం నాకు ఇప్పించండి అన్నాడు. అవధాని ఒప్పుకోలేదు. పానకాలు వదలలేదు. అవధాని వద్దంటన్న కొద్దీ పానకాలు గబగబా తన పాట ₹75,000 వరకు పెంచేశాడు.
అయినా అవధాని అంగీకరించలేదు. అప్పుడు సావిత్రమ్మ కలగజేసుకొని, పానకాలు గారు, ఆయనతో ఏమిటి, మీరు చెప్పిన డబ్బు తెప్పించండి, నేను ఒప్పిస్తాను అన్నది. ఎలాగూ రేపు వినాయకుడు అవధానికి 1,00,000 రూపాయలు ఇస్తాడు కాబట్టి ఇంకా 25,000 రూపాయలు మిగులుతాయి కదా అనే సంతోషంతో పానకాలు 75,000 రూపాయలు తీసుకొచ్చి అవధాని ఇంట్లో గుమ్మరించాడు. మర్నాడు ఉదయమే పానకాలు అవధాని వెంట వెళ్లి అంగవస్త్రంలో ఏం పడుతుందోనని రెప్పవాల్చకుండా అలా కనిపెట్టుకొని చూస్తున్నాడు. మామూలుగా పడేటన్ని దినుసులు కూడా ఈ రోజున పడలేదు. సాయంత్రం అయ్యేటప్పటికి 2 పుచ్చు వంకాయలు, 1-2 కమిలిపోయిన అరటిపళ్ళు పడి ఊరుకున్నాయి. రోజల్లా ఒగ్గబట్టు కూర్చున్న పానకాలు రోషంతో గభీమని లేచి గణపతి విగ్రహం వద్దకు వెళ్లి, ఏమయ్యా గణపయ్య, నువ్వు అవధానికి ఇస్తానన్న 1,00,000 రూపాయలు ఏవి? పాపం ఆయన ఎంత బాధపడుతున్నాడో నీకేమన్నా తెలుసా? నోరారా వాగ్దానం చేశావే, దేవుణ్ణని చెప్పుకుంటూ నీవే ఇలా దగా చేస్తే ఇక ఈ ప్రపంచం తల్లకిందులు కాదా అని నిలదీస్తూ తొండం పట్టుకుని లాగబోయాడు. అయితే పానకాలు చెయ్యి తొండానికి అతుక్కుపోయి ఎంత గింజులాడినా ఊడిరాలేదు. అప్పుడు మళ్ళీ పరమేశ్వర విగ్రహం వినాయకుడి విగ్రహంతో, అంధుడైన అవధాని సంగతి ఏం చేశావు కుమారా అన్నట్టు వినపడింది. అందుకు గణపతి, 75,000 వరకు ఈ రోజు ఇప్పించాను నాన్నగారు, తక్కిన 25,000 ఇస్తేనే పట్టు విడుస్తాను అన్నాడు. ఆ మాటలు వినగానే పానకాలకు హడలు పుట్టింది. తక్షణమే తక్కిన 25,000 అవధానికి చేరే ఏర్పాటు చేశాడు. వెంటనే అతని చేయి తొండంలోంచి ఊడి వచ్చింది. పానకాలు సిగ్గుతో తల వంచుకొని ఇల్లు చేరుకున్నాడు. అవధానికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల 1,00,000 రూపాయలు లభించడమే కాకుండా చూపు కూడా వచ్చింది. చూశారా పరమేశ్వరుడి లీలలు? క్షణమాత్రంలో పేదవాడైన అవధాని లక్షాధికారి అయ్యాడు. పానకాలు భిక్షాధికారిగా మారిపోయాడు. కనుకనే కలిమిలేములు కావడి కుండలు అని అంటారు పెద్దలు. దీన్ని బట్టి లేదని విచారించడం గాని, ఉన్నదని విర్రవీగడం గాని అవివేకమే కదా.